ఏపీ బీజేపీకి కొత్త ప్రెసిడెంట్ ఎవరు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వర్ని కొనసాగిస్తారని కొందరు, కాదు కొత్త వారికే అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారని కొందరు చర్చించుకుంటున్నారు. బీజేపీ అధిష్టాన నిర్ణయం ఎలా ఉంటుంది అనేది అందరికీ క్లూ లేని క్వశ్చన్ గా మిగిలిపోయింది. రేపు నామినేషన్ ఎవరు వేస్తారు అనే దాని మీదే అంతా ఆధారపడి ఉంది. ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 1 గంట నుంచి 2 గంటల వరకు నామినేషన్ల స్క్రూటీని నిర్వహిస్తారు. ప్రతి నామినేషన్ ని బలపరుస్తూ 10 మంది క్రియాశీల సభ్యులు సంతకాలు చేయాలి. నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి సాయంత్రం 4 గంటల వరకు అవకాశం ఉంటుంది. మంగళవారం నాడు అధ్యక్ష ఎన్నిక, ఆ తర్వాత ప్రకటన ఉంటుందని ఎంపీ, ఏపీ బీజేపీ ఎన్నికల అధికారి పాక సత్యనారాయణ తెలిపారు. అధ్యక్ష రేసులో ఎన్ని పేర్లు వినిపించినా చివరికి ఎవరు అధ్యక్ష పీఠంపై కూర్చుంటారు అనేది ఉత్కంఠగా మారింది. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై అనేక మంది నాయకులు ఆశలు పెట్టుకున్నారు. సోమవారం నాడు నామినేషన్లు వేయడానికి వచ్చే నేతలు ఎవరు అని పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి. నామినేషన్ ఎవరు వేయాలి అనే అంశంపై ఇప్పటికీ అధిష్టానం ఒక క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పురంధేశ్వరి నామినేషన్ వేస్తే ఆమెనే కొనసాగిస్తారు అనే వాదనకు బలం చేకూరుతుంది అనే చర్చ జరుగుతోంది. ఏపీ బీజేపీ అధ్యక్ష రేసులో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. రాజ్యసభ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు అవకాశం ఇస్తారా అనే చర్చ పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది. ఢిల్లీలో తనకు ఉన్న పరిచయాలతో అధ్యక్ష పదవి కోసం జీవీఎల్ నరసింహారావు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే ఎమ్మెల్యే సుజనా చౌదరి సైతం నామినేషన్ వేస్తారు అనే టాక్ వినిపిస్తోంది. మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ పేరు కూడా బలంగానే వినిపిస్తోంది. అందుబాటులో ఉండాలని మాధవ్కు అధిష్టానం నుంచి సంకేతాలు వచ్చినట్టు సమాచారం. బీసీలకు ఇవ్వాలి అనుకుంటే మరో ప్రత్యామ్నాయం ఆలోచించవచ్చు. ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నిక ఆసక్తికరంగా మారింది. మరో 4 ఏళ్లు కూటమి అధికారంలో ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీ అధ్యక్షుడిని అని చెప్పుకోవచ్చు. ఢిల్లీతో సంబంధాలు పెంచుకోవచ్చు. అందుకే చాలా మంది నాయకులు అధ్యక్ష పదవి కోసం ప్రయత్నిస్తున్నారు.